హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రియ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే బోటి ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా బాగుంటుందండి. మీరు కూడా అలా ట్రై చేయండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, కారం, పసుపు, గరం మసాలా. ఆనియన్స్ ఇక్కడ నేను 2 తీసుకున్నానండి. 5-6 పచ్చిమిర్చి, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లేదా 3 రెమ్మల కరివేపాకు. ముందుగా మనము ప్యాన్లో ఇలాగా కడిగిన బోటీని ఈ విధంగా మనం వేసుకుందామండి. బోటీలో చాలా మలినం ఉంటుందండి. మలినం అనేది మనము బోటీలో నుండి సరిగా క్లీన్ చేయకపోతే మనకి చాలా అనారోగ్యానికి మనం గురి అవుతాము. కాబట్టి చాలా శ్రద్ధ పెట్టి మనము క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే కరివేపాకు వేసుకుందాం. నేను ఇక్కడ పసుపు అనేది వేసుకుంటున్నానండి. పసుపు అనేది మనకి యాంటీసెప్టిక్గా ఉంటుంది. అందులోని ఎటువంటి క్రిములు కీటకాలు ఉన్నా అవి ఈజీగా తొలగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు, లెమన్ కూడా వేసుకుంటున్నానండి. ఇవి కరివేపాకు మరియు లెమన్ వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. అలాగే ఎటువంటి నీసు స్మెల్ అనేది, బోటి స్మెల్ అనేది ఉండదండి. ఇదిగోండి ఈ విధంగా మనము ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్లో మనము ఈ విధంగా ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలామంది ఉడికించేటప్పుడు డైరెక్ట్గా బోటి తీసుకొని వచ్చిన వెంటనే బోటీని ఉడికించేసుకుంటారండి. ఆ విధంగా మనము ఉడికించకూడదు. ఎందుకంటే అందులో మలినం అనేది ఉంటుంది కాబట్టి. మొదటగా మనము ఆ మలినం అనేది తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం పసుపు, లెమన్, కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి. నాకు బోటీ క్లీన్ చేసుకోవడానికి దగ్గరగా 1 గంట పడిందండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఈ విధంగా మనము వేగించుకుందాం. చూసారు కదండి, మెల్లమెల్లగా ఆనియన్స్ కలర్ అనేది మారుతుంది. మళ్ళీ ఒకసారి ఈ విధంగా మనము కలుపుకుందాం. ఇప్పుడు అవి బాగా వేగాక ఇందులోకి మనం పసుపు వేసుకొని ఈ విధంగా మనం కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి. బోటీ ఫ్రై అనేది చేసే విధానంలో సరిగ్గా చేస్తేను చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మనం ఇప్పుడు 2 లేదా 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా మనం కలుపుకుందాం.
ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో వేసి వేగించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న బోటీని ఇందులోకి మనం వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒకసారి ఈ విధంగా మనము కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కారము, గరం మసాలా, అలాగే సాల్ట్ తగినంత ఇందులోకి వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. అంతే అండి. ఎంతో రుచిగా ఉండే బోటీ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బోటీ ఫ్రైని మనం ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి. రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం అని చెప్పేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Bye bye.